ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బాలికలకు రక్షణ కల్పించడంతో పాటు వారిని పర్యవేక్షించేలా కమిటీని రూపొందిస్తోంది. ఈ కమిటీ ద్వారా ప్రత్యేక భద్రతను బాలికలకు కల్పించనుంది. సర్కార్ బడుల్లో బాలికల సాధికారత భద్రత అనే స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ నెలాఖరులో కమిటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నియమించే బాలికల సాధికారత భద్రత కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసింది ప్రభుత్వం. విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆడపిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో బాలికలకు ఎదురవుతున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్యం నుంచే అరికట్టేందుకు ఏటా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక సాధికారిత కమిటీలను నియమిస్తోంది. సమస్యలను ధైర్యంగా నిలువరించడం, అప్రమత్తంగా ఉండడం, ఆపదలో స్పందించాల్సిన తీరుపై కొత్త కమిటీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. బాలికల సాధికారత కమిటీలు విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో కొనసాగుతాయి. ఇందులో పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చైర్మన్ గా, ఒక ఉపాధ్యాయురాలు కన్వీనర్ గా, షీ టీం ప్రతినిధులు, ప్రతి తరగతి నుంచి 2 చురుకైన అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. బాలికలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, జీవితంలో విజయం సాధించేలా బాలికలను తీర్చిదిద్దడమే ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం. సమాజంలో అమానుష ఘటనలు ఎలా జరుగుతున్నాయో ఈ కమిటీ ద్వారా బాలికలకు వివరిస్తారు. అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మానసిక ధైర్యానికి తోడు చట్టం అండగా నిలుస్తుందని అవగాహన కల్పిస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా అధికారులు ఈ కమిటీల ద్వారా చర్యలు చేపడతారు. బాలికల భద్రతా కమిటీలను బలోపేతం చేయడం మంచి నిర్ణయం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రభుత్వ బడులు బలోపేతమవుతాయంటున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు భద్రత ముఖ్యమని, ఇలాంటి చర్యల వల్ల పేరెంట్స్ ధైర్యంగా ఉంటారంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. మంచి నిర్ణయాల వల్ల మరిన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1,00,000 పైచిలకు విద్యార్థుల సంఖ్య అదనంగా నమోదు కాబడింది. అదనంగా నమోదు కాబడడం అనేది 2 కారణాలు. ఒకటి, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు గతంలో చూసినట్లయితే పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఎన్నో రోజుల వరకు కూడా, నెలల వరకు కూడా వచ్చిన ఉదంతాలు అందరికి తెలిసిందే. మరి విద్యార్థులకు యూనిఫామ్స్, దుస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా దసరా వరకు ఇచ్చిన ఉదంతాలు గతంలో చూస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రభుత్వము పాఠశాల ప్రారంభానికి ముందుగానే దుస్తులను అందించడము, పాఠశాల పాఠ్య పుస్తకాలు అందించడము, అదేవిధంగా నోటు పుస్తకాలు అందించడము రాష్ట్ర సంఘ పక్షాన, ఎస్టీవీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తున్నాం. బాలికలు మానసికంగా ధైర్యంగా ఉండేందుకు ఈ కమిటీలు శిక్షణ ఇస్తాయి. ఆపదలో ఉన్నప్పుడు సంప్రదించేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.